డైలీ టేస్ట్ ది డైలీ. కుంకి ఏనుగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి. సిట్ అంటే కూర్చుంటున్నాయి, స్టాండ్ అంటే లేస్తున్నాయి. అంత పెద్ద కరి ఒక స్టూల్ మీద చిన్న పిల్లాళ్ల నిలబడింది. ఆ దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలమడుగులోని కుంకి ఏనుగులు శిక్షణ ఇస్తూ ఉంటే బడికెళ్లే పిల్లాళ్ల క్రమశిక్షణగా నడుచుకుంటున్నాయి. కర్ణాటక నుంచి ఇటీవల కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. శిక్షణలో భాగంగా వాటి చేత ఇలాంటి ఆటలాడిస్తున్నారు. మనిషి చెప్పినట్లు నడుచుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసం, ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తున్న గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమి కొట్టే కెపాసిటీ ఈ కుంకి ఏనుగులకు మాత్రమే ఉంది. వీటికి ఇలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అలా ట్రైన్డ్ అయిన ఏనుగులను కుంకి ఏనుగులు అని పిలుస్తారు. అటవీ ఏనుగులను మచ్చిక చేసుకోవడం, తరిమేయడం, మదమెక్కి ఉన్న వాటిని శాంతింపజేయడం, ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి కుంకి ఏనుగులు. వాటి శిక్షణ, ఆపరేషన్, వినియోగం ప్రతి దశ ఆసక్తికరమే. అడవిలో తిరిగే ఏనుగుల గుంపు నుంచి వేరుపడి ఒంటరైన కొన్ని ప్రత్యేక లక్షణాలున్న గజరాజులను గుర్తించి వాటిని బంధిస్తారు. ఇందుకోసం తక్కువ వయసున్న మగ ఏనుగులనే ఎంపిక చేసుకుంటారు. ఇటీవల కేరళలో ఒక ఆడ ఏనుగును కుంకిగా మార్చారు. పట్టుకున్న వాటికి శిక్షణ అందిస్తారు. వాటిని గుర్తించేందుకు ప్రత్యేక పేర్లు పెడతారు. అటవీ ప్రాంతాల్లోంచి బంధించి తీసుకొచ్చిన గజరాజులను శిక్షణ శిబిరాలకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక ఎన్క్లోజర్లో వాటిని పెడతారు. తొలుత ఏనుగులను శాంతింపజేస్తారు. వాటి ప్రవర్తనను బట్టి నెమ్మదిగా శిక్షణ మొదలు పెడతారు. మొదట మావటీలు వివిధ రకాల సంకేతాలని వాటికి అలవాటు చేస్తారు. అలా అలవాటయ్యాక చిన్న చిన్న ఆదేశాలు ఇవ్వడం మొదలు పెడతారు. వాటిని పాటిస్తే చెరకు, బెల్లం అందిస్తూ మచ్చిక చేసుకుంటూ ఉంటారు. క్రమంగా మావటీలకు ఏనుగులకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత కుంకి ఏనుగులను ఎన్క్లోజర్ నుంచి బయటకు తెచ్చి అటవీ ప్రాంతాల్లోకి తీసుకువెళ్తారు. అక్కడ అడవి ఏనుగులు వీటిని చూసి కలవరపడుతున్నాయా లేదా, వాటి ప్రవర్తన ఎలా ఉంది తదితర అంశాలు గమనించి వెనక్కి తీసుకొస్తారు. శిక్షణలో ఈ కీలక దశ దాటాక వాటిని ఒంటరిగా అడవిలో వదిలేస్తారు. తిరిగి వాటంతట అవే శిక్షణ శిబిరానికి వచ్చేస్తే అవి పూర్తిగా కుంకి ఏనుగులుగా మారినట్లే. వైద్యులు, అటవీ అధికారుల పర్యవేక్షణలో 3 సంవత్సరాల పాటు ఈ కఠోర శిక్షణ ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో కుంకి ఏనుగులకు నేర్పుతారు. వాటి చెవిని మావటీలు కాలితో తడితే ముందుకు వెళ్లాలని ఆదేశించినట్టు, చెవి వెనక భాగంలో కాలితో గట్టిగా తడితే వెనక్కి వెళ్లాలని ఆదేశించినట్టు, చెవి మధ్య భాగంలో కాలితో తడితే అక్కడే ఆగిపోవాలని చెప్పినట్టు, ఆ తర్వాత అడవి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలి అనే సంకేతాలు కూడా అలవాటు చేస్తారు. మావటీలు ఆదేశాలకు అనుగుణంగా ఇవి నడుచుకుంటూ ఉంటాయి. అటవీ ఏనుగులను తరిమే ఆపరేషన్ల నిర్వహణలో కుంకి ఏనుగులకు మావటీలు ఇచ్చే ఆదేశాలే కీలకం. అందుకే ఈ శిక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో గజరాజులకు మనుషులకు మధ్య సంఘర్షణ సమస్య తీవ్రంగా ఉంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేసి పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. అలా జనావాసాల్లోకి వచ్చే అటవీ ఏనుగులను తరిమి కొట్టే ఆపరేషన్లలో కుంకి ఏనుగులను ప్రయోగిస్తారు. అవసరాన్ని బట్టి వీటిని ఉపయోగించి అటవీ ఏనుగులను పట్టుకుంటారు. ఎంతగా తరిమినా వెళ్లని అటవీ ఏనుగులతో కుంకి ఏనుగులు అవసరమైతే భీకర పోరాటమూ చేస్తాయి.